ఎన్ని తప్పుడు ఆలోచనలు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేమిటి, నేను ఇంత స్వార్థపరురాలను అయిపోయానేమిటి, లేకపోతే నాకు ఇలా జరిగింది ఏమిటి అనుకోవలసిన పని లేదు. అన్నింటికీ పరమేశ్వరుడు ఉన్నాడు. మన మనస్సులో నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన వెంటనే రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా రక్షించిన వాళ్ళ జాబితా చెబుతున్నాడు ఇక్కడ. రక్షించితివి గదా రవిసూను తలదన్ని చిరకృపామయ బుద్ధి శ్వేతకేతు. శ్వేతకేతు అంటే మార్కండేయుడికి మరొక పేరు. మునికుమారుడు మృకండు ముని కుమారుడైన మార్కండేయుడిని శ్వేతకేతుడనే నామాంతరం కలిగిన బాలుణ్ణి ఆయన రక్షించిన కథ మార్కండేయ కథ అందరికీ తెలుసున్నదే. ఎవరిని? రవిసూను తలదన్ని. రవిసూనుడు అంటే సూర్యుని కుమారుడు యముడు, ఛాయాదేవి కుమారుడు యముడు, ఆయన చెల్లెలు యమున. ఆ యముడి నుంచి మార్కండేయుడిని రక్షించాడు.